హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టిక్యులర్ లెసన్ నెంబర్ 5 యాక్చువల్గా ఇది. సో ఈ లెసన్లో మనం బేసిక్ జామెట్రికల్ షేప్స్, ప్రతి ప్రోడక్ట్లో బేసిక్గా మీకు కొన్ని ప్రీడిఫైన్డ్ షేప్స్ అనేటివి ఉంటాయి. మీకు అది ప్రాబబ్లీ మీకు ఆటోక్యాడ్ అవ్వచ్చు, ఫోటోషాప్ అవ్వచ్చు, ఈవెన్ ఇలిస్ట్రేటర్ అవ్వచ్చు, ఇన్డిజైన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ బేసిక్ షేప్స్ని యూజ్ చేసి మనం ఎలాంటి కాంప్లెక్స్ డిజైన్ కూడా ఈ బేసిక్ షేప్స్ని బేస్ చేసుకొని మనం యాక్చువల్గా క్రియేట్ చేస్తారు. సో ఎడోబ్ ఇలిస్ట్రేటర్ అనే ఈ పర్టికులర్ అప్లికేషన్లో బేసిక్ షేప్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ రెక్టాంగిల్, సర్కిల్, లైక్ పాలీగన్, స్టార్, సో ఎలిప్స్. సో వీటన్నిటిని కూడా అంటే మీకు ఇక్కడ ఈ నా మౌస్ పాయింటర్ చూసారంటే మీరు ఇలా క్లిక్ చేసినప్పుడు ఈ టూల్ బార్ వచ్చింది కదా. సో వీటిని మీకు బేసిక్ జామెట్రికల్ షేప్స్ లేదంటే షేప్ టూల్స్ అని కూడా పిలవచ్చు. సో దేర్ ఆర్ 6 టోటల్ టూల్స్ ఉన్నాయి ఇక్కడ. రెక్టాంగిల్, రౌండెడ్ రెక్టాంగిల్, ఎలిప్స్, పాలీగన్, స్టార్, ఫ్లేర్. సో వీటిల్లో మీకు 2 టూల్స్కి మాత్రం ఎం అనేది షార్ట్ కట్కి, మిగతా ఈ టూల్స్ మాత్రం మాన్యువల్గా మీరు యూజ్ చేయాలి. ఓకే ఫైన్. ఎనీవే, సో ఈ పర్టికులర్ వీడియోలో మనం టోటల్గా ఒక 6 ఫీచర్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో అసలు యాక్చువల్గా మీకు డాక్యుమెంట్లో బేసిక్ షేప్స్ని ఎలా క్రియేట్ చేయాలి, సో క్రియేట్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ షేప్లో ఓన్లీ అవుట్లైన్ అంటే స్ట్రోక్, ఓన్లీ ఫిల్ కలర్ లేదు, ఫిల్ ప్లస్ స్ట్రోక్ రెండు ఎట్ ఎ టైం యాడ్ చేయడం ఎలా. థర్డ్ పాయింట్ వచ్చి పర్ఫెక్ట్ స్క్వేర్ లేదంటే సర్కిల్ డ్రా చేయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టిక్కర్ చేయాలి. స్టిక్కర్ సైజ్ వచ్చి సే ఫర్ ఎగ్జాంపుల్ 100 పిక్సెల్స్ బై 100 పిక్సెల్స్ ఉంది. సో మీరు మాన్యువల్గా డ్రా చేసినప్పుడు మీరు ఎగ్జాక్ట్గా 100లో డ్రా చేయలేకపోవచ్చు. ప్రాబబ్లీ 101 ఆర్ 103 రావచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ టూల్ ఆప్షన్స్ అనే ఒక విండో ద్వారా మీరు పర్ఫెక్ట్ షేప్స్ని డ్రా చేయొచ్చు. సో నెక్స్ట్ డూప్లికేట్ చేయడం ఎలా. ఓకే, జనరల్గా కంట్రోల్-C కంట్రోల్-V కాపీ పేస్ట్ చేసినప్పుడు కూడా మీకు ఆబ్జెక్ట్ డూప్లికేట్ అవుతుంది. ఆల్ట్ డ్రాగ్ కూడా డూప్లికేట్ అవుతుంది, కంట్రోల్-D కూడా డూప్లికేట్ అవుతుంది. సో డిఫరెంట్ మెథడ్స్ని మనం ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తే పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుంది అనేది ఈ డూప్లికేటింగ్ ఆబ్జెక్ట్స్ అనే ఫీచర్లో మనం తెలుసుకోబోతున్నాం. సో ఒక ఆబ్జెక్ట్ డ్రా చేసిన తర్వాత, సో ఇక్కడ మీరు ఈ స్క్రీన్ షాట్ చూస్తే ఇవన్నీ బేసిక్గా మీకు రెక్టాంగిల్స్, కానీ ఇన్సైడ్ కలర్ లేదు, ఓన్లీ అవుట్లైన్ ఉంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫిల్ రిమూవ్ చేసి స్ట్రోక్ని యాడ్ చేయాలి. సో దాన్నే మీకు నో ఫిల్ నో స్ట్రోక్ అంటారు. సో ప్లస్ గ్రేడియంట్ అనేది ఎలా యూజ్ చేయాలి, ఒక పర్టికులర్ షేప్స్లో గ్రేడియంట్ ఎలా యూజ్ చేయాలి. సో ఓవరాల్గా ఈ 6 పాయింట్స్ని మనం ఈ పర్టికులర్ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. సో ఒక ఫస్ట్ న్యూ డాక్యుమెంట్ తీసుకొని, సో వీటిని డ్రాయింగ్ టూల్స్ అనేది లెసన్ నేమ్ కాబట్టి, సో డిఫాల్ట్గా నేను లెటర్ తీసుకుంటున్నాను. సో ఇది పోర్ట్రైట్, ల్యాండ్స్కేప్. సో ఇప్పుడు నేను పోర్ట్రైట్ సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేస్తే డాక్యుమెంట్ వర్టికల్ డైరెక్షన్లో క్రియేట్ అవుతుంది. ఫైన్, వండర్ఫుల్. సో ఈ డాక్యుమెంట్లో బై డిఫాల్ట్ నేను ఒక షేప్ని డ్రా చేయాలి. షేప్ ఇన్ ద సెన్స్ లైక్ ఒక రెక్టాంగిల్ డ్రా చేయాలి. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే రెక్టాంగిల్ డ్రా చేసే ముందు ఆ రెక్టాంగిల్కి కావాల్సిన కలర్ బ్లూ కావాలి, ఆ రెక్టాంగిల్కి కావాల్సిన అవుట్లైన్ రెడ్ కావాలి. సో ఎనీ కలర్ ఫైన్. ఇప్పుడు నేను డాక్యుమెంట్లో బయట క్లిక్ చేస్తే ఈ విండో క్లోజ్ అవుతుంది. ఇప్పుడు నేను బయట క్లిక్ చేశాను అనుకోండి, చూడండి ఇక్కడ ఫిల్ కలర్ ఏమో బ్లూ ఇచ్చాను, స్ట్రోక్ కలర్ ఏమో రెడ్ ఇచ్చాను. ఈ రెక్టాంగిల్ టూల్ తీసుకొని ఇలా డ్రాగ్ చేశాను. ఓకేనా, ఫైన్. ఇప్పుడు ఇది చూడండి. సో ఇప్పుడు నేను దీన్ని ఈ మ్యాగ్నిఫైయర్తో కొంచెంగా నేను జూమ్ చేశానంటే ఇలా ఈ మ్యాగ్నిఫైయర్ యూజ్ చేసి మీకు క్లియర్గా తెలుస్తుంది. సో నేను ఇంకొక ఆబ్జెక్ట్ డ్రా చేసినప్పుడు ఇలా అదే కలర్ యాడ్ అవుతుంది దీంట్లో. ఇన్ కేస్ ఈ యొక్క ఫిల్ కలర్ మీకు అవసరం లేదు అనుకుంటే ఈ పర్టికులర్ ఆప్షన్ అంటే ఈ ఫిల్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఈ ఫస్ట్ ఆప్షన్ నన్ అనేది కానీ సెలెక్ట్ చేస్తే మీకు ఈ లోపల ఉన్న కలర్ ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. సో నేను మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్ని డ్రా చేస్తున్నాను ఇక్కడ. సో ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్లో నాకు ఇన్సైడ్ మాత్రం కలర్ కావాలి, అవుట్లైన్ మాత్రం కలర్ అవసరం లేదు. ఈ స్ట్రోక్లో నేను మళ్ళీ నన్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో బేసిక్గా ఇక్కడ చూడండి, ఈ యొక్క పర్టికులర్ నా మౌస్ పాయింటర్ ఇక్కడ ఉంది. సో ఈ ఆబ్జెక్ట్ని మనం బేసిక్గా పిలిచేటప్పుడు ఆబ్జెక్ట్ విత్ ఫిల్ అండ్ స్ట్రోక్ అని పిలిస్తే బెటర్, ఈజీగా ఉంటుంది. అంటే ఈ ఆబ్జెక్ట్లో మనకి ఇన్సైడ్ బ్లూ ఉంది, అవుట్లైన్ రెడ్ ఉంది. సో ఈ సెకండ్ ఎలిమెంట్, ఈ సెకండ్ రెక్టాంగిల్ ఆర్ సెకండ్ స్క్వేర్, సో బేసికల్గా ఇవి రెక్టాంగిల్స్, దీంట్లో మీకు ఓన్లీ స్ట్రోక్ ఉంటుంది, దీంట్లో మీకు ఓన్లీ ఫిల్ ఉంటుంది. అంటే ఈ పర్టికులర్ షేప్స్ మనం 3 కేటగిరీస్ ఉన్నాయి. సో ఇది ఆబ్జెక్ట్ విత్ ఫిల్ అండ్ స్ట్రోక్, ఆబ్జెక్ట్ విత్ ఓన్లీ స్ట్రోక్, ఆబ్జెక్ట్ విత్ ఓన్లీ ఫిల్. సో ఇంకొక కేటగిరీ ఏంటి అంటే ఇప్పుడు నేను దీంట్లో అవుట్లైన్ వద్దు, ఇన్సైడ్ కలర్ కావాలి, బట్ ఇన్సైడ్ కలర్ నాకు గ్రేడియంట్ కావాలి. సో ఇప్పుడు నేను ఈ పర్టికులర్ ఆప్షన్ యాక్టివ్ సెలెక్ట్ చేసి
ఇక్కడ క్లిక్ చేసినప్పుడు నాకు ఇక్కడ డిఫాల్ట్ కొన్ని గ్రేడియంట్స్ ఇక్కడ చూస్తే నీకు గ్రేడియంట్ యాక్టివేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇంకొక షేప్ ఇలా డ్రా చేసుకొని దీంట్లో నాకు ఇన్సైడ్ కలర్ నాకు ప్యాటర్న్ కావాలి. సో దిస్ ఈజ్ ఎ ప్యాటర్న్. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక షేప్ డ్రా చేసుకొని నాకు ఇన్సైడ్ ఎలాంటి అవసరం లేదు, కానీ అవుట్లైన్ మాత్రం ప్యాటర్న్ కావాలి. ఓకే, ఈ ప్యాటర్న్ యొక్క సైజును కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ నుండి మనం పెంచుకోవచ్చు. సే 20. ఓకే, సో అలాగే ఈ ఏరియా సెలెక్ట్ చేసుకొని ఈసారి నాకు గ్రేడియంట్ ఇస్తున్నాను. ఓకే, ఫైన్. సో ఇక్కడ మీకు ఎన్ని రకాల ఆబ్జెక్ట్స్ ఉన్నాయి? సో ఈ ఫస్ట్ వన్ దీన్ని ఆబ్జెక్ట్ విత్ ఫ్లాట్ లేదంటే సాలిడ్స్ అంటారు. ఓకే, మీకు ఇక్కడ ఫిల్ కలర్ సాలిడ్ ఉంది, ఈవెన్ అవుట్లైన్ కూడా సాలిడ్. ఇక్కడ మీకు ఓన్లీ అవుట్లైన్ ఉంది బట్ ఇన్సైడ్ కలర్ లేదు. ఇక్కడ ఓన్లీ ఫిల్ కలర్ ఉంది, అవుట్లైన్ లేదు. ఇక్కడ ఓన్లీ ఫిల్ కలర్ దట్ టు గ్రేడియంట్ ఉంది, దీన్ని సాలిడ్ అనరు. యాక్చువల్లీ గ్రేడియంట్ ఈజ్ ఎ డిఫరెంట్ కలర్. ఇక్కడ మీకు ఓన్లీ ఫిల్ ప్యాటర్న్, ఇక్కడ ఓన్లీ స్ట్రోక్ ప్యాటర్న్ బట్ నో ఫిల్, ఇక్కడ ఓన్లీ స్ట్రోక్ గ్రేడియంట్ బట్ దెర్ ఇస్ నో ఫిల్ కలర్. సో ఓవరాల్గా ఇక్కడ మనకి వీటిని మనం కేటగిరైజ్ చేసినప్పుడు సో ఈ ఒక్కసారి మనం ఈ స్టేటస్ బార్లోకి వెళ్ళి ఈ డాక్యుమెంట్ నేను 100 అనే సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టాను. చూడండి, సో ఈ పర్టికులర్ ఎలిమెంట్ని మనం ఫిల్ కలర్ స్ట్రోక్ కలర్ రెండు ఉన్నాయి. ఓకే, సో ఎనీవే యూ గాట్ సమ్ బేసిక్ ఐడియా కదా. సో ఇప్పుడు నేను అన్నిటినీ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఎలా సెలెక్ట్ చేయాలి? సో ఈ ఫస్ట్ టూల్ని యూజ్ చేసి సెలెక్షన్ టూల్, సెలెక్ట్, క్లిక్ అండ్ డ్రాగ్, సెలెక్ట్ అయిపోయాయి. ఇప్పుడు నేను బ్యాక్ స్పేస్ ఆర్ డిలీట్ క్లిక్ చేశాను. ఫైన్, మరొకసారి మళ్ళీ చూస్తున్నాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క ఫిల్ కలర్ని సెలెక్ట్ చేయడానికి ఇక్కడ యూజ్ చేసేచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి CMYK అనే కలర్స్ వచ్చాయి. ఓకే, ఒకవేళ మీరు షిఫ్ట్ లేకుండా ఉంటే మీకు ఈ ప్యానల్ వస్తుంది. సో ఇప్పుడు మీకు షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే ఆల్టర్నేటివ్ యూజర్ ఇంటర్ఫేస్ ఎలిమెంట్, అందుకే మీకు ఇక్కడ కర్సర్ పెట్టినప్పుడు చూడండి హోల్డ్ షిఫ్ట్ టు బ్రింగ్ అప్ ఆల్టర్నేటివ్ కలర్ UI. ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేయండి. సో CMYK ప్లస్ స్వాచెస్. అలాగే ఇక్కడ కూడా సేమ్ నార్మల్గా వితౌట్ షిఫ్ట్ క్లిక్ చేస్తే ఈ యొక్క స్వాచెస్ ప్యానల్ వస్తుంది. అదే షిఫ్ట్ పట్టుకొని కానీ మీరు కానీ క్లిక్ చేస్తే CMYK కలర్ ప్యానల్ వస్తుంది. ఫైన్, గ్రేట్. సో ఈ పర్టికులర్ వీడియోలో అంటే ఈ పర్టికులర్ లెసన్లో ఈ ప్యానల్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి నా మౌస్ పాయింటర్. సో ఇప్పుడు నేను ఇలా క్లిక్ చేశాను, డబుల్ క్లిక్. సో ఇప్పుడు నేను రెడ్ ఇచ్చాను అనుకోండి, అంటే అవుట్లైన్ ఏమో రెడ్ ఉంది, ఫిల్ కలర్ ఏమో రెడ్ ఉంది. సో ఇప్పుడు నేను ఈ కర్సర్ వచ్చి ఈ స్ట్రోక్ పైన పెట్టి డబుల్ క్లిక్ చేస్తే ఈ కలర్ పిక్కర్ వస్తుంది. ఇక్కడ నేను బ్లూ ఇచ్చాను. ఓకే, అంటే ఒక అవుట్లైన్ కలరు ప్లస్ ఫిల్ కలర్ని మార్చడానికి either మనం ఇక్కడ నుండి సెలెక్ట్ చేయొచ్చు లేదంటే ఇక్కడ నుండి చేయొచ్చు. ఓకే, లేదు అనుకుంటే ఈవెన్ ఈ కలర్ యొక్క ప్యానల్, ఈ కలర్ ప్యానల్ నేను ఇక్కడ డ్రాప్ చేశాను. సో దీన్ని కొంచెం నేను రీసైజ్ చేస్తున్నాను సో దట్ మనకు లార్జ్ స్పెక్ట్రమ్ కలర్స్ అనేవి ఇక్కడ మనకు చూపిస్తున్నాయి. ఇప్పుడు నేను ప్రజెంట్ ఏది యాక్టివ్ ఉంది అంటే ఈ ఫ్రంట్ సైడు ఈ రెడ్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఏదైనా కలర్ ఇక్కడ క్లిక్ చేస్తే అది డైరెక్ట్గా ఈ ఫిల్ కలర్లో అప్డేట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు స్ట్రోక్ని అప్డేట్ చేయాలి, స్ట్రోక్ కలర్ని యాక్టివ్ చేసి అప్డేట్ చేయాలి. యాక్టివ్ ఎలా చేయాలి అంటే దానిపైన క్లిక్ చేసినప్పుడు అది యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు మీరు మార్చారనుకోండి, ఇక్కడ ఈ ఐ డ్రాపర్తో క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ కలర్ అనేది స్ట్రోక్కి అప్లై అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీ కాన్సెప్ట్ ఏంటి? క్లిక్ టు యాక్టివ్ అని బ్రాకెట్లో ఇచ్చారు, దాన్నే టూల్ టిప్ అంటారు. సో ఎప్పుడైతే మీరు ఆ ప్యానల్ పైన క్లిక్ చేస్తారో అది యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ అయినప్పుడు మీరు కలర్ మారిస్తే డైరెక్ట్గా ఆ యాక్టివ్ సెగ్మెంట్లోనే ఇది అప్డేట్ అవుతుంది. ఎక్సలెంట్. సో నెక్స్ట్ ఈ స్ట్రోక్ని మీరు క్లిక్ చేశారంటే ఇది యాక్టివ్ అయింది. ఇప్పుడు నేను కలర్ పిక్ చేసినప్పుడు స్ట్రోక్ మీద అప్లై అవుతుంది. ఓకే, ఫైన్. మరి యాక్టివ్ చేయాలి అన్నప్పుడు షార్ట్ కట్ ఏంటి అంటే ఎక్స్ క్లిక్ చేశారంటే ఇప్పుడు ప్రజెంట్ ఇది యాక్టివ్ ఉంది అంటే ఫ్రంట్ సైడ్ వచ్చింది. మళ్ళీ ఎక్స్ప్రెస్ చేశారనుకోండి స్ట్రోక్ యాక్టివ్ అయింది. ఓకే, ఎక్స్ అనేది మీకు ఈ కలర్ ప్యానల్ని యాక్టివ్ చేయడానికి యూజ్ చేస్తారు. సో ప్రజెంట్ ఇప్పుడు నాకు ఫిల్ యాక్టివ్ ఉంది. సో ఇప్పుడు నేను రెడ్ క్లిక్ చేశాను, ఫిల్లో కలర్ అప్డేట్ అయింది. మళ్ళీ నేను ఎక్స్ అనేది ప్రెస్ చేసినప్పుడు స్ట్రోక్ యాక్టివ్ అవుతుంది. ఇప్పుడు నేను కలర్ని పిక్ చేసినప్పుడు స్ట్రోక్లో అప్డేట్ అవుతుంది. అదే నేను షిఫ్ట్ పట్టుకొని ఎక్స్ప్రెస్ చేశానంటే ఫర్ ఎగ్జాంపుల్ స్వాప్ అవుతాయి. ఇప్పుడు ప్రజెంట్ చూడండి ఫిల్ కలర్ ఏమో రెడ్ ఉంది, స్ట్రోక్ కలర్ ఏమో గ్రీన్ ఉంది. షిఫ్ట్ పట్టుకొని నేను ఎక్స్ప్రెస్ చేస్తే ఈ కలర్స్ ఫిల్ కలర్లో ఉన్న కలరు స్ట్రోక్కి వెళ్తుంది, స్ట్రోక్లో ఉన్న కలర్ ఫిల్కి స్వాప్ అవుతుంది. ఓకే, ఫైన్. అదే నేను డీని ప్రెస్ చేశానంటే డిఫాల్ట్ కలర్స్ బ్లాక్ వైట్. ఓకే, ఈ 3 అనేటివి చాలా ఇంపార్టెంట్. సో
ఏంటి అంటే ఒకటేమో ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ టు యాక్టివేట్ ఫిల్ కలర్ ఎనీ కలర్. సో అదే మీకు షిఫ్ట్ ఎక్స్ అంటే స్వాప్, డి ఫర్ డిఫాల్ట్ కలర్స్. ఈ 3 అనేటివి రెగ్యులర్గా మనం యూజ్ చేసే షార్ట్ కట్స్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ డ్రా చేశాను. ఈ ఆబ్జెక్ట్ లోపల నాకు కలర్ కావాలి అంటే డైరెక్ట్గా దీన్ని యాక్టివ్ చేసి ఇక్కడ క్లిక్ చేయొచ్చు, వన్ మెథడ్. సెకండ్, ఇప్పుడు నాకు స్ట్రోక్ని కలర్ మార్చాలి. స్ట్రోక్ మీద క్లిక్ చేసి తర్వాత మనం స్ట్రోక్ కలర్ మార్చుకోవాలి ఇలా ఇక్కడ. తర్వాత దాని సైజు మార్చాలంటే ప్రాబబ్లీ దిస్ ఇస్ ది బెస్ట్ వే. నెక్స్ట్, ఇన్ కేస్ మీకు ఇన్సైడ్ కలర్ అవుట్లైన్ కలర్ రెండు నాకు అవసరం లేదు. సో ఇప్పుడు మీకు ఇది ఇన్సైడ్ తీసేస్తున్నాను ప్లస్ అవుట్లైన్ కూడా తీసేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఇక్కడ చూసినప్పుడు ఇలిస్ట్రేటర్లో బై డిఫాల్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ కనపడట్లేదు. బట్ మీరు ఎప్పుడైతే మీరు ఇలా క్లిక్ చేసి డ్రాగ్ చేశారో ఈ యొక్క విండో సెలెక్షన్, ఈ సెలెక్షన్ లోపల ఎన్ని ఆబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో అవన్నీ మీకు ఇప్పుడు డిస్ప్లే అవుతాయి చూడండి. సో అంటే ఏంటి, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ డిలీట్ చేశాను, దీన్ని కూడా డిలీట్. ఇది అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది బట్ ఎందుకని మీకు అది కనపడట్లేదు అంటే దాని యొక్క ఫిల్ కలరు నన్ ఉంది, అలాగే స్ట్రోక్ కలర్ కూడా నన్ అని ఉంది. సో ఇలాంటి ఆబ్జెక్ట్స్ మీకు ప్రింట్ చేసినప్పుడు పేపర్ మీద చిన్న చిన్న స్పాట్స్ పడతాయి. సో అలాంటప్పుడు మీకు ఈ ఇన్విజిబుల్ ఎలిమెంట్స్ అంటే ఫిల్లు స్ట్రోక్ లేని ఎలిమెంట్స్ని మనం ఎలా సెలెక్ట్ చేసినప్పుడు ప్రాబబ్లీ అక్కడ వేరే ఎలిమెంట్ ఉంటే అది కూడా సెలెక్ట్ అయిపోతుంది. సో వీటిని మీరు సెలెక్ట్ చేయకుండా ఆటోమేటిక్గా రిమూవ్ చేయాలి అన్నప్పుడు మాత్రం ఆబ్జెక్ట్లో పాత్లో క్లీనప్ అనేది చేస్తే ఆటోమేటిక్గా మీకు అవి క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు అవి ఉండవు అన్నమాట ఇక. ఓకే, ఫైన్. సో దిస్ ఈజ్ అ వెరీ స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ క్రియేటింగ్ బేసిక్ షేప్స్. సో ఒక షేప్ని ఎలా క్రియేట్ చేయాలి, ఫిల్ అంటే ఏంటి, స్ట్రోక్ అంటే ఏంటి, క్రియేటింగ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్, పర్ఫెక్ట్ సర్కిల్. ఇది ఏంటి అంటే బేసిక్గా ఇప్పటి వరకు మనం ఇలా క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేసేవాళ్ళం. సో ఇదేంటంటే బేసిక్గా మీకు అప్రాక్సిమేట్గా షేప్ క్రియేట్ అవుతుంది. బట్ ఎగ్జాక్ట్గా నాకు ఒక స్క్వేర్ కావాలి, అది ఈ బ్లూ కలర్లో కావాలి. సెలెక్ట్ బ్లూ, బట్ నాకు అవుట్లైన్ అవసరం లేదు. సో ఈ టూల్ మీద క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయకుండా జస్ట్ మీరు మౌస్ ఈ వర్క్ ఏరియాలో ప్లేస్ చేసి ఒకసారి మీరు క్లిక్ చేసి రిలీజ్ చేశారంటే ఈ టూల్ యొక్క ఆప్షన్స్ వస్తాయి. ఇవి దీన్నే టూల్ ఆప్షన్స్ అంటారు. సో నాకు ఇప్పుడు 200/200. ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా మీకు పర్ఫెక్ట్గా 200/200 షేప్ ఆ స్పెసిఫిక్ డైమెన్షన్స్ని బేస్ చేసుకొని అడోబ్ ఇలిస్ట్రేటర్ మీకు ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తుంది. సో ఇన్ కేస్ మళ్ళీ నేను సెలెక్ట్ చేసి ఈసారి 200 కాకుండా ఇది 50, విడ్త్ హైట్ 200 చూడండి ఎగ్జాక్ట్గా మీకు సో ఇలా క్రియేట్ చేస్తుంది. అంటే దీని యొక్క విడ్త్ 50 ఉంది, హైట్ సేమ్ ఉంది. ఓకే, ఫైన్. మీకు ఎస్పెషల్లీ లోగోస్, ఐకాన్స్ వేసేటప్పుడు ఇవి చాలా యూజ్ అవుతాయి. సో ఎనీవే మనకి ప్రతి లెసన్లో మీకు ఈ ఇంట్రడక్షన్, ఈ టూల్స్ అన్నీ అయిపోయిన తర్వాత సో మనకు రియల్గా చాలా గ్రేట్ నెంబర్ ఆఫ్ రియల్ టైమ్ అసైన్మెంట్స్ మనం డిస్కస్ చేస్తాం. డోంట్ వరీ అబౌట్ దట్. బట్ ఈ పర్టికులర్ వీడియోలో మనం సో ఈ ఫస్ట్ పాయింట్ ఎలా క్రియేట్ చేయాలి ఆబ్జెక్ట్స్ని, సెకండ్ ఫిల్ అండ్ స్ట్రోక్ ఆప్షన్ ఎందుకు యూజ్ చేయాలి, పర్ఫెక్ట్ స్క్వేర్స్ని యూజ్ చేసేటప్పుడు మనం దేన్ని బేస్ చేసుకోవాలి, టూల్ ఆప్షన్స్. నెక్స్ట్ డూప్లికేటింగ్ అంటే ఏంటి, డూప్లికేట్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేశాను, కంట్రోల్ పట్టుకొని కాపీ, ఎడిట్లో కాపీ, ఓకే, ఎడిట్లో పేస్ట్. ఏమవుతుంది, అది ఎక్కడో పేస్ట్ అయింది కానీ నాకు ఎగ్జాక్ట్ అదే ప్లేస్లో కావాలి. సో ఇప్పుడు మీరు కాపీ చేసిన తర్వాత పేస్ట్ ఇన్ ఫ్రంట్ అంటే ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లోనే ఇది పేస్ట్ అవుతుంది. మీరు ఒక్కసారి రీసైజ్ చేసినప్పుడు దీని కలర్ మార్చండి మీకు తెలుస్తుంది. సో అదే ఇంకొక ఆప్షన్ ఏంటంటే మీరు కీబోర్డ్లో ఆల్ట్ ప్రెస్ చేసి మీరు డ్రాగ్ చేయడం కూడా ఒక మెథడ్. ఓకే, సో మీకు ఒక ఆబ్జెక్ట్ని డూప్లికేట్ చేయాలి అన్నప్పుడు సో ఆల్ట్ ప్రెస్ చేసి డ్రాగ్ చేయడం ఒక మెథడ్, కంట్రోల్-C కంట్రోల్-V ఒక మెథడ్. లేదు అనుకుంటే ఈ మెనూస్ని బేస్ చేసుకొని కూడా ఈ ఆప్షన్స్ వాడచ్చు, కాపీ, పేస్ట్ ఇన్ ఫ్రంట్. సో ఎనీవే ఇవన్నీ మనం విల్ డిస్కస్ లేటర్ ఆన్. బట్ ఈ పర్టికులర్ లెసన్లో బేసిక్గా ఈ 6 ఆప్షన్స్, నో ఫిల్, నో స్ట్రోక్, గ్రేడియంట్, డూప్లికేట్, టూల్ ఆప్షన్స్, క్రియేటింగ్ అండ్ ఇక్కడ ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఈ టియర్ ఆఫ్ ఫీచర్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిసారి నేను ఈ సర్కిల్ డ్రా చేయాలి అంటే ఈ సర్కిల్ మీద క్లిక్ చేసి ఇలా డ్రా చేయాలి. ఓకే, మళ్ళీ నేను రెక్టాంగిల్ డ్రా చేయాలి, మళ్ళీ ఇలా క్లిక్ చేసి హోల్డ్ చేయాలి. అంటే ఇక్కడ ప్రతి టూల్కి బాటమ్ సైడ్ ఒక చిన్న ట్రయాంగిల్ ఉంది. ఈ పర్టికులర్ ట్రయాంగిల్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు ఆ టూల్ బార్లో ఉన్న ఆ పర్టికులర్ ఫ్యామిలీలో ఉన్న ఈ మిగతా టూల్స్ అంటే ఈ సబ్ టూల్స్ని మనకి ఇలిస్ట్రేటర్ డిస్ప్లే చేస్తుంది. సో ప్రతిసారి ఇలా క్లిక్ చేసి హోల్డ్ చేసి సెలెక్ట్ చేయడం కంటే ఈ టియర్ ఆఫ్ అనే ఈ పర్టికులర్ ఫీచర్ అని చూడండి. ఇక్కడ ఈ స్మాల్ చూడండి, నేను ఎప్పుడైతే కర్సర్ దానిపైకి వెళ్ళిందో అది రోల్ ఓవర్ కలర్ మారుతుంటుంది.
అంటే ఆ పర్టికులర్ పొజిషన్ పైకి వెళ్ళిన తర్వాత దానిపైన ఒక్కసారి క్లిక్ చేస్తే ఈ టూల్ బార్ సపరేట్ అయిపోతుంది. సో మీకు ఇక్కడ ప్రాబ్లీ నా వర్క్ స్పేస్ ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. సో ప్రజెంట్ నాకు ఈజీ ఆబ్జెక్ట్స్ డ్రా చేయడం, రౌండెడ్ రెక్టాంగిల్స్ అవ్వచ్చు, స్క్వేర్స్ అవ్వచ్చు, లైక్ హెక్సాగన్ అవ్వచ్చు, స్టార్ అవ్వచ్చు, ఎనీథింగ్. సో వీటిల్నే బేసిక్ షేప్స్ అంటారు. ఓకే, ఫైన్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ ఎ సింపుల్ geometrical shapes in your document. So thank you very much for watching Digital Vidya tutorials. Stay tuned. Have a great day.